ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర పరిశీలన జరిపి 3 నెలల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. గురువారం కలెక్టరేట్ వివేకానంద సమావేశాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉప్పడ మత్స్యకార సోదరులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించి మత్స్యకార గ్రామాల పెద్దలు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలతో ముఖాముఖి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, ఎమ్మెల్సీలు పిడుగు హరిప్రసాద్, కరి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, పంత నానాజీ, వనమాడి కొండబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండం దొరబాబు, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర స్థాయి అధికారులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ మైలవరపు కృష్ణతేజ, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ ఎస్ శరవణన్, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, రాష్ట్ర విపత్తుల నియంత్రణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. మాటామంతి కార్యక్రమంలో ఉప్పాడ, కోనపాపపేట, అమీనాబాద్, మూలపేట తదితర మత్స్యకార గ్రామాల ప్రతినిధులు కె రాంబాబు, కె వెంకటరమణ, సిహెచ్ దాబిదు, కొల్లి రాంబాబు, ప్రసాద్, సూరాడ రాజు, ముమ్మిడి జాన్సన్, కొండ వెంకటరమణ, బడే విజయకుమార్, పైడిపల్లి రాజు, మత్స్యకార యువకులు మోసా దేవుళ్లు, వంక ఎఫేజు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సతీష్, మత్స్యకార మహిళ ఉమ్మడి అమరేశ్వరి పాల్గొని పారిశ్రామిక వ్యర్థాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉప ముఖ్యమంత్రికి వివరించి పరిష్కరించాలని వినతి చేశారు. సమస్యల పట్ల ఆవేదనతో తొందరపాటుగా ఆందోళనకు దిగినందుకు చింతిస్తున్నామని, ఉప ముఖ్యమంత్రి పెద్ద మనసుతో తమ సమస్యలకు పరిష్కారం కల్పించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యలను సావధానంగా ఆలకించి పరిష్కారంపై రాష్ట్ర జిల్లాధికారులతో చర్చించారు. 2-3 రోజుల్లో మరో మారు వచ్చి సముద్రంలో వ్యర్థాలు వదులుతున్న ప్రదేశాల్లో కాలుష్య పరిస్థితిని పరిశీలిస్తానన్నారు. అలల కోత నుండి ఉప్పాడ తీర రక్షణకు అవసరమైన సుమారు 320 కోట్ల నిధులు కేంద్ర హోంశాఖ నుండి విడుదల కావాల్సిందని, ఇందుకు తాను స్వయంగా ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని, వచ్చే 2-3 సంవత్సరాలు ఈ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. 4-5 ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న అప్పుడు గళం విప్పని మత్స్యకారులు ఇప్పుడు ఆందోళనకు దిగడం శోచనీయమన్నారు. మత్స్యకారుల సమస్యలకు కూటమి ప్రభుత్వం అంకితభావంతో చేస్తున్న కృషిని గుర్తించాలని కోరారు. మాటామంతి కార్యక్రమంలో ప్రస్తావించిన సమస్యలను వచ్చే 3 నెలల్లోపు పరిష్కరిస్తామని హామీ ఇస్తూ అందుకు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి మత్స్యకార ప్రతినిధులను కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. చాలా విభిన్నమైన అభిప్రాయం తీసుకున్నాం. కానీ అందుకే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మాట్లాడుకున్నాను, డిఫరెంట్ పార్టీస్ మాట్లాడుకున్నాం. టీడీపీ ఆర్ వైసీపీ, జనసేన, ఇవన్నీ కాకుండా ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కానీ, అలాగే అన్ని గ్రామాల నుంచి. బట్ మొదలనే సమస్య ఒకటే ఉంది. మీరు అతను చెప్పింది అర్థం చేసుకుంటే మొట్టమొదట ఉప్పాడ తీర ప్రాంతం కోతకు మన పిఠాపురంకి నేను వచ్చినప్పుడు న్యూస్లో నేను చదివి ఇవన్నీ మాట్లాడి పిఠాపురం తీరం కోతకు గురవుతుంది. ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతం సముద్రం లోపలికి చొచ్చుకొచ్చేస్తుంది. ఇల్లు కట్టుకున్న తీర ప్రాంతంలో గ్రామాలన్నీ ఇల్లు పాడైపోతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం దాదాపు తీర ప్రాంత రక్షణ గోడ కావాలి. ఇక్కడ మీరు జియో ట్యూబ్స్ సరిపోవట్లేదని షణ్మోహన్ గారు ఆ టైంలో కోస్టల్ రెగ్యులేషన్ వాళ్ళతో వాళ్ళందరితో మాట్లాడి, చెన్నై వాళ్ళతో మాట్లాడి వాళ్ళు రికమెండ్ చేశారు. ఇది మనం ఇక్కడ కనుక రక్షణ గోడ కడితే దాదాపు 300 కోట్ల పైచీలకు డబ్బులు అవుతుంది. ఇది హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ ఉంటుంది. సో ఈ ప్రపోజల్ అమిత్ షా గారికి కేంద్ర హోంమంత్రికి పంపించడం జరిగింది, డిజాస్టర్ మేనేజ్మెంట్. అలాగే మన కన్సర్న్ ఎంపీ మన ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా దీన్ని మాట్లాడుతూ ఉన్నారు. అది నేను మీకు ఈరోజు అంటే మాటిస్తున్నాను. నాకు కాకపోతే మన మాంత్రికుడు మాయాదండంలాగా ఇలా అనగానే మంత్రదండంలాగా ఇలాంటి ఇలా జరిగిపోవు ప్రభుత్వం. ఇది కొంచెం మనం వాస్తవంగా మీరు పెట్టాలి, గ్రహించాలి. నా కోరిక ఏంటంటే ఈ వచ్చే 2-3 ఏళ్లలో జరిగిపోవాలి నా కోరిక. ఆ రక్షణ ప్రాంతం, ఆ రక్షణ కవచగా గోడను కడితే మటుకు మనకు కనీసం 40-50 సంవత్సరాల వరకు, 50 సంవత్సరాలు ఉన్నారు కానీ ఇంకా నేను అంత ముందుకు వెళ్ళట్లేదు, కనీసం 40-50 సంవత్సరాల వరకు మనకి కోస ప్రాంత రక్షణ
ఇది మేజర్గా అది ముందుకు జరుగుతుంది, ఖచ్చితంగా చేస్తాం. ఈ లోపు ఏం చేసామంటే దాదాపు ప్రత్యేకించి 6 కోట్లతోటి ముందు రాళ్లతోటి ప్రారంభించడం స్టార్ట్ చేసాం.